అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే గుత్తొంకాయ చేద్దామని ఈరోజైతే నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు గుత్తొంకాయ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఇవ్వండి. చూడండి, ఈ వంకాయలు అయితే తీసుకున్నాను. మంచిగా గుత్తొంకాయ కోసం ఇలాంటి వంకాయలు అయితే బాగుంటుంది గుత్తొంకాయ చేయడానికి. ఒక్కసారి వాటర్లో మంచిగా కడిగేసుకుందాము. వీడియోలో డైరెక్ట్ వాయిస్ ఇద్దామని అయితే అనుకున్నానండి, కానీ పక్కన డిస్టర్బెన్సెస్ మార్నింగే కదా డిస్టర్బెన్సెస్ అనిపించినాయి, కాబట్టి నేను సపరేట్గా మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మన లోపల మనం స్టఫ్ చేయడానికి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, మసాలా కోసం మనము ముందుగా పల్లీలు కొద్దిగా నువ్వులు వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఎందుకంటే హైలో పెడితే మాడిపోతాయి, టేస్ట్ ఎమ్మటే చేంజ్ అయిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని మంచిగా కమ్మటి వాసన వచ్చుకుంటూ చిటపటలాడే విధంగా వేగినప్పుడే మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడైతే దీన్ని మనమైతే వేయించుకుందాము. ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరండి. మీకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవి లైట్గా మగ్గనిద్దాం. ఇందులో ఒకటి యాలకు, మసాలా, లవంగ, దాల్చిన చెక్క ఒక్కొక్కటే వేస్తున్నానండి. ఎందుకంటే బాగా స్పైసీగా వేస్తే మా వాళ్ళు తినరు, కాబట్టి నేనైతే ఒక్కొక్కటే వేసాను. మీరు కావాలంటే ఇంకొంచెం స్పైసీగా వేసుకోవచ్చు. వేసేసి బాగా వేగనివ్వాలి. చూడండి, చిటపట అయితే సౌండ్ వస్తున్నాయి. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా జీలకర్ర వేద్దాము. జీలకర్ర మనం ఫస్టే వేసుకుంటే జీలకర్ర మాడిపోతుందండి. అందుకే ఇప్పుడు కొంచెం పల్లీలు నువ్వులు వేగిన తర్వాత కొద్దిగా అయితే జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసి కొంతసేపు ఉంచుకోవాలి. అదేవిధంగా ధనియాలు కూడా కొన్ని వేస్తున్నాను. ఈ మసాలా పర్ఫెక్ట్ ఉంటేనే మన గుత్తొంకాయ బాగుంటుంది. ఇప్పుడు కలిపేద్దాం ఒకసారి. వంకాయ కర్రీ అనగానే మనకు గుర్తుకొచ్చే పాట ఏంటంటే, ఆహా ఏమి రుచి తినరా మై మరచి, రోజు తిన్నాగాని మోజే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకేం చెప్పాలి వంకాయేనండి, ఆహా ఏమి రుచి అనరా మై మరచి. పాట అయితే పాడేశాను. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఐటెం చేసి చూపించాలంటే కామెంట్ చేస్తే ఆ ఐటెం నేను చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. ఎవరన్నా ఏమన్నా ఐటెం చేసి చూపించాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం మసాలాలన్నీ ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. చూడండి, ఇందులో వేసుకుందాం మనము. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడినంత కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా వంకాయలో స్టఫ్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట అనే టైంలో ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా బ్రౌన్ కలర్లో వేగాక ఇందులో మనము కొంచెం పసుపు అయితే వేసుకుందాం. కొద్దిసేపు కలుపుకోవాలి. ఇప్పుడు మనము స్టఫ్
పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. మంచిగా ఆయిల్లో ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికే విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, వంకాయలు మంచిగా ఉడుకుతున్నవి. ఈ స్టఫ్ అంతా లోపల ఉంటుంది కదా, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేద్దాము. మసాలా పేస్ట్ ఇదే సరిపోతుంది. ఇక మనం స్పెషల్గా ఇంక ఇందులో ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. ఇదే జార్లో కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఆ మసాలా అంతా వచ్చే విధంగా వాటర్ కొన్ని వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మసాలా అంతా వేసుకోవాలి. ఈ మసాలాలో వంకాయలు ఒక 15 మినిట్స్ ఉడికే విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంత చాలా సింపుల్గా గుత్తి వంకాయ అయితే చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒకసారి కలుపుకొని కొంచెంసేపు ఉడకనిద్దాం. ఒక 15 మినిట్స్ ఉడికితే మంచిగా గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాము. టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే అప్పుడు కొంచెం వేసాం కదా మిక్సీ పట్టేటప్పుడు మసాలా చేసేటప్పుడు. ఇప్పుడు కొంచెం చూసుకొని ఇంకొంచెం వేసుకోండి. మూత పెట్టి ఉడకనిద్దాం. చూడండి, ఉడికిపోయినట్టే. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది సైడ్లకు. చూడండి, గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. ఇక తినడమే తర్వాయి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.